మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు మన ప్రియతమ ఎంపీ గారు కవిత గారు నామినేషన్ వేయడం జరిగింది. వారికి మీ అందరి తరఫున హృదయపూర్వక కంగ్రాచులేషన్ తెలియజేస్తూ వేదిక పైన ఉన్న అతిరథ మహారాజులకి ఇంతకుముందు ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు వాతావరణం బాగుంది. దయచేసి గతంలో చేసిన పొరపాట్లు మళ్ళీ తప్పులు చేయకుండా మన వ్యక్తిని మనం గెలిపించుకుంటే బాగుంటుంది. పార్టీ బాగుంటేనే మనం అందరం బాగుంటాం. కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పుల్లో ప్రజల్లో ఇప్పటికే అన్నం పెట్టే రైతులు ఎదురు చూస్తున్నారు. మేము గతంలో తప్పు చేయడం పెడుతున్నా. వాతావరణం చాలా చక్కగా ఉంది, బాగుంది. ఇంకా రాబోయే ఈ 10-15 రోజులలో ఇంకా దారుణమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైతులు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతుల్లో చాలా పొరపాటు చేశాం. ఈ పొరపాటు చేయకూడదు. ఎప్పుడు 13వ తారీఖు మే 13వ తారీఖు మేము బీఆర్ఎస్ కారు గుర్తు ఓటేద్దామని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఇది సత్యం. కాబట్టి దయచేసి ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్ లో కొంతమంది కావాలని పార్టీ శ్రేణులే అటు ఇటు చేశారో చెయ్యకండి, దయచేసి చేయకండి. తల్లి పాలు దాకి రొమ్ము గుద్దవుతూ అందరం కలిసికట్టుగా ఉందాం, ముందుకు సాగుదాం. అందరం ప్రతి జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కాదు, ఇక్కడ మాట్లాడుతా అంటే ఇది అయితే కొట్లాడదామంటే కొట్లాడదాం, నో ప్రాబ్లం. ఇక్కడ ఎవరు చేత కాకుండా లేరు. నేను వాతావరణం బాగుంది, అందరు కలిసి కట్టుగా పోవాలి, వాళ్ళు గెలిపించాలి మన క్యాండిడేట్ అన్నాం. తప్పనే చెప్పండి మీరు అందరూ. ఇవన్నీ కాదు, నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. ముఖ్యంగా నేను వేదిక పైన ఉన్న వాళ్ళ ఓపిక లేకుంటే, సహనం లేకుంటే చాలా దెబ్బతింటాం. అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుదాం. రాబోయే రోజులలో ఎవరి ఊర్లలో, ఎవరి మండలాలలో, ఎవరి గ్రామాలలో, ఎవరి వార్డులలో మెజార్టీ పట్టేలాగా చూసుకుందాం. అందరు కలిసికట్టుగా ముందుకు సాగుదాం. దయచేసి మనము 17 ఎంపీ సీట్లలో దాదాపు 10-12 గెలిస్తే తప్పకుండా కేంద్రం దిగి వస్తుంది, మనకు ముఖం తిరిగి వస్తుంది. ఇప్పటికే మన కార్యకర్తల మీద లేనిపోని వాళ్ళే చేసేసి కేసులు సృష్టిస్తున్నారు, కేసులు పెడుతున్నారు. కాబట్టి అలా మీరు ఎవరికి భయపడని అవసరం లేదు. మేమందరం ఉన్నాం. వేదిక పైన ఉన్న వాళ్ళు అవన్నీ చెప్పవలసిన బాధ్యత మన పైన ఉంది. ఇవాళ ఈ నామినేషన్ చెప్పకుండా చేయకుండానే కొంత వేల మంది వచ్చారు. 1వ తారీఖు నాడు మన ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనసున్న మహారాజు, జైన హృదయ నేత, బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రోడ్ షో రాబోతున్నారు. మనమందరం వచ్చిన వాళ్ళమందరం మనం ఎంతో ఎలా ఉంది, మానుకోట ఎలా ఉంది. ఈ రోజులలో ఏప్రిల్లో మేలలో చెరువులు మత్తలు పోసేది మీరు అందరు చూశారు. నా రైతు సోదరులు అన్నా కొన్ని నీళ్లు ఆపండి, మేము పొలాలు కోసుకుంటామని చెప్పేవాళ్ళు. కానీ ఇట్లా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇవాళ మంచి తాగడానికి మంచి లేక, పశువులకు నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్న విషయం మనం అందరం చూస్తున్నాం. కాబట్టి చాలా మంది వక్తలు ఉన్నారు, మాట్లాడే వాళ్ళు. మీరందరూ కలిసి కట్టుగా ముందుకు సాగి కవితమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ, మీరందరూ చేతులున్న ప్రతి ఒక్కరు అక్కడ చెట్టు కింద, పుట్టు కింద అక్కడ ఉన్న వాళ్ళందరూ కారు గుర్తుకే మన ఓటు అని చెప్పేసి దయచేసి అందరూ పిడికిలు బిగించి చెప్పాలని చెప్పేసి మనం చేస్తున్నాం. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కేసీఆర్ గారి నాయకత్వం. చర్చ ప్రారంభమైంది. కాంగ్రెస్ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి, మన అభ్యర్థి ప్రకటించాక కవిత గారి పైన కదా చెప్పుకోదగ్గ కంప్లైంట్స్ ఏం కనిపించలే. ఆడ మనిషి తిరిగింది. గతంలో ఎమ్మెల్యేల సుప్రీంగా నడిచిన మన పార్టీలో పెద్ద ఎంపీని ఎవరు తిప్పుకోలేదనేది జగమెరిగిన సత్యం. ఎంపీని పిలిస్తే ఎంత ఇబ్బందులు అయ్యేది, తను తిరిగితే ఎంత కష్టాలు ఉండేదనేది గతంలో ఆమెకున్న ఇబ్బందులు తెలుసు. అది పార్టీ క్యాడర్ అర్థం చేసుకున్నారు, ప్రజలు అర్థం చేసుకున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్న తీరును ఇవాళ ప్రజలు తీర్చుకోవాలి. ముఖ్యంగా మన పార్టీ క్యాడర్కి నచ్చడాలి. నోటి తీటతోటి రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్న తీరుకి ప్రజలు ఖచ్చితంగా జవాబు చెప్పి తీరుతారు. అందుకని నోరు అదుపులో పెట్టుకోవాలి ఎవరైనా అనేది. దాన్ని మించిన సంకేతం ఇంకోట్లేదు.
పార్లమెంట్ ఎన్నికలు ముందు వచ్చినాయి, లేకపోతే మన పార్టీలో రివ్యూ జరిగేది. గెలుపోవటంలో కారణం ఏంది, ఎవరు ఎందుకు ఓడించారు, ఎవరు ఎందుకు గెలిచారు, కథ ఏందనేది చర్చ జరిగేది ఉండే. కానీ వెంటనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికలైనాక ఖచ్చితంగా చర్చ జరుగుద్ది, పార్టీ నిర్మాణం జరుగుద్ది, కార్యకర్తలకు శిక్షణ ఉంటది, ఉద్యమకారులని పార్టీని కాపాడుకుంటేనే ఈ పార్టీ బతుకుద్ది అనేది అర్థమైపోయింది. ఫలితాలతోటి తేలిపోయింది. అందుకని ఈ పార్టీ బతకాలంటే పార్టీ క్యాడర్ బతకాలి, పార్టీని కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలి. అప్పుడు మాత్రమే పార్టీ క్యాడరు పార్టీ గుర్తులు గెలిపించడానికి పనిచేస్తారనేది గత ఎన్నికలు ప్రూవ్ అయినాయి. కనుక మన వాళ్ళకి అర్థమైంది, కవిత గారి మీద ఎవరు కోపం లేదు, అభ్యర్థి మంచుకున్నది, మన పార్టీ మంచి పనులు చేసింది అనేది అర్థమైంది. బాధ పెట్టిన వాళ్ళు కార్యక్రమం జరిగిపోయింది. ఇక భవిష్యత్తును పార్టీ కాపాడుకోవాలని క్యాడర్లో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసానికి అనుగుణంగానే మీరందరూ కూడా ఇలా ఒక్క పిలిపిస్తే అద్భుతంగా వచ్చిండ్రు. ఆ మొక్కల్లో కళ ఆనందం చూసే కవిత గారి గెలుపు కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తామని మనకుంది. వర్గాల విభేదాలు ఏదున్నా పార్లమెంట్ ఎన్నికలైనాక తెలుసుకుందాం. ఈ ఎన్నికల్లో మాత్రం మన అభ్యర్థి కవిత గారిని భారీ మెజార్టీతో కారు గుర్తు మీద ఓటేసి గెలిపించుకుందాం తెలియజేస్తూ. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మరో సోదరు